ఎల్లో మీడియాలో వచ్చిన వార్తే నిజం కాదు. వార్తలన్నీ నిజం కావు. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలన్నీ నిజమని నమ్మించేందుకు శాయశక్తుల ఎల్లో మీడియాలో ట్రై చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఉద్యోగాలు ఎన్ని లక్షలు రావాలి, ఎన్ని వేలు రావాలి, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? మీరు ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు. ఏది జాబ్ క్యాలెండర్? ఏది? 2 జనవరిలో పూర్తి అయ్యాయి. జాబ్ క్యాలెండర్ లేదు. ఈ రాష్ట్రంలో 1,75,00,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఒకరు నిరుద్యోగి ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఉద్యోగాలు సంవత్సరానికి 20 లక్షలు, 5 ఏళ్ళలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు అన్నారు. మీరు 2 ఏళ్ళు కావస్తూ ఉంది. ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం? చెప్పాలి నారా లోకేష్ గారు. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. నారా లోకేష్ గారు కాలర్ పట్టుకోవడం కోసం నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి రావాలి మీరు చెప్పండి, మీరు ఒక తేదీ చెప్పండి. ఈ ప్రభుత్వం ముందుకు రాదు, ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఈ ప్రభుత్వం బాకీ ఉంది. ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగాలు లేవు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు లేవు. 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు అన్న మాట ఊసే లేదు. కేవలం ప్రకటన మాత్రమే. ఉద్యోగాల పేరుతో ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి? సీఎం చంద్రబాబు నాయుడుకి, ఆయన కుమారుడు లోకేష్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి. ప్రత్యేక హెలికాప్టర్లో ఇప్పటిదాకా ఆయన తిరిగిన ఖర్చు 53 కోట్లని ఈరోజు పత్రికల్లో ప్రధాన శీర్షికలు రాశాయి. మరి ఈరోజు వీకెండ్లో అమరావతి టు హైదరాబాద్, హైదరాబాద్ టు అమరావతి, తండ్రి కుమారులు డిప్యూటీ సీఎం. దానికి ప్రత్యేక హెలికాప్టర్లకి, ప్రత్యేక విమానాలకి ఖర్చు ఎంత? పిల్లలకి రీఎంబర్స్మెంట్ 8 కోట్లు రావాలి. రీఎంబర్స్మెంట్ రావాలి, స్కాలర్షిప్ రావాలి. 7,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఫీజులు లేకపోతే కాలేజీకి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని ఇబ్బందులు పెడతా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ లేదు. యూనివర్సిటీలో జన్మదిన వేడుకల పేరుతో నారా లోకేష్ గారిది మొత్తం ఒక భయానకము, బీభత్సకరమైన వాతావరణాన్ని చేసి మొత్తం ఒక రాజకీయ పొలిటికల్ క్యాంపెయిన్ని యూనివర్సిటీలో చేస్తూ ఉంది. యూనివర్సిటీల వాతావరణాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుంది.